అంటే మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా వరుసగా 7 సార్లు గెలిచిన 7 సార్లు కూడా నాగార్జున సార్ ఆయకట్టు కిందనే గెలిచిన. మరి అయితే నేను ఇరిగేషన్ మినిస్టర్ అయినాక వరుసగా 3 సార్ల నాగార్జున సాగర్ డ్యాంలో 590 వరకు నీళ్లు రావడం అత్యంత సంతోషకరం. అది అంటే పర్టికులర్గా పోయిన యాసంగి కూడా నార్మల్ యాసంగిలో అంత నిండవు, యాసంగిలో కూడా ఎన్ఎస్పిలో 590కి నిండినాయి. నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో కృష్ణా నది మీద జూరాల నిండుంది, శ్రీశైలం నిండుంది, నాగార్జున సాగర్ నిండుంది, పులిచిత్త నిండింది. అంటే ఈ 4 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నీటి విడుదల జరుగుతుంది, పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. అది మరి మనందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఇరిగేషన్ శాఖ ఇది ముగించి ఈరోజు నోట్ చేసుకునే సిఈ గారు మరి బి ప్రసాద్ గారు మీరు కోఆర్డినేట్ చేయాలి. బి ప్రసాద్ గారు నేను పరిచయం చేస్తా, వారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు, చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. వారిని ఇప్పుడు నా ఆఫీస్లో ఓఎస్డీగా పెట్టుకోవడం జరిగింది. మరి మీకు ఎవరికి కూడా రమేష్ బాబు దొరుకుంటే మరి బి ప్రసాద్ గారితో రాయించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేరే మంత్రులు ఇచ్చే రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఆయనే డీల్ చేయమని చెప్తున్నా నా ఆఫీస్లో. ఓకే, మీకు కూడా ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా నేను ఉన్నా లేకున్నా మరి వారికి రాయించండి. మళ్ళీ మన రివిజన్ ఈరోజు రాసుకునే మాత్రం కంపల్సరీ రమేష్ బాబు గారు 15 డేస్లో దేర్ మస్ట్ బి ప్రోగ్రెస్. ఓకే, 15th ఆగస్ట్ నేను సూర్యాపేట వస్తాను. ఆ తర్వాత కుటుంబంలో పదార్థంలో ఈ విషయాలు నేను ఒకసారి చిన్న చిన్నవి కాళ్ళు రిపేర్ కానీ, లిఫ్ట్లు కానీ, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కానీ, ఆపరేట్ కానీ, ఇది మేజర్ లిఫ్ట్ కానీ అన్నిటి విషయం మీద మరోసారి రివ్యూ చేసుకున్నాం. ఇరిగేషన్ శాఖలో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఓకే.